తులారాశి వారికి ఆగస్టు 29 శనివారం మీ జీవితంలోని ఒక విషయం మీకు అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. శ్రావణ మాసంలోని శ్రీ లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో డబ్బు విషయంలో ఊరట, ఉద్యోగాలలో గుర్తింపు, వ్యాపారంలో కొత్త అవకాశం, కుటుంబంలో సంతోషకరమైన వార్త వంటి పరిణామాలు కనిపిస్తాయని చెప్పొచ్చండి. ముఖ్యంగా చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం మీ ఆలోచనలకు కొత్త దిశ చూపించే అవకాశం ఉంది. ఈరోజు ఏ నిర్ణయం తీసుకోవాలో చివరి వరకు వీడియో వినండి. అప్పుడే మీకు పూర్తిగా తెలుస్తుంది. అందరికీ నమస్కారం. తులారాశి వారికి ఆగస్టు 29వ తేదీ శ్రావణ మాసం శనివారం దినఫలాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. శ్రావణ మాసంలోని ఈ శనివారం శ్రీ లక్ష్మీదేవి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో తులారాశి వారికి ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ప్రేమ, కుటుంబం వంటి జీవితంలో ముఖ్యమైన అంశాలలో ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూద్దాం. ముఖ్యంగా ఫైనాన్స్, కెరియర్, అలాగే జాబ్ ఆపర్చునిటీ, బిజినెస్, ఇన్వెస్ట్మెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ వంటి అంశాలలో మీకు ఉపయోగపడే సూచనలు ఈరోజు ఉన్నాయి. అయితే ముందుగా ఈ రోజున పంచాంగ వివరాలు చూసుకుని తర్వాత మనం జీవితంలోని వివిధ అంశాలలో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం గమనించుకుందామండి. ఈ రోజున స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసం తారీఖు 29 ఆగస్టు 2026 శనివారం అవుతుంది. పాడ్యమి ఉదయం 9:57 వరకు ఉంది. ఆ తర్వాత విధియా తిథి ప్రారంభమవుతుంది. పూర్వభాద్ర నక్షత్రం తెల్లవారుజామున 3:13 వరకు ఉంది. ఆ తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం వస్తుంది. అమృత గడియలు రాత్రి 7:32 నుంచి 9:10 వరకు, వర్జం ఉదయం 9:45 నుంచి 11:23 వరకు, దుర్ముహూర్తం ఉదయం 7:44 నుంచి 8:34 వరకు. చంద్రుడు కుంభరాశిలో సంచారం తులారాశి వారికి ఏ రంగంలో ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోందో మనం ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. వీరికి ఫైనాన్స్ రిలేటెడ్గా ఆర్థిక పరమైనటువంటి అంశాలు చూసుకుంటే ఊహించని ఆర్థిక సమాచారం, డబ్బుకు సంబంధించిన ఒక కాల్, మెసేజ్ లేదా అప్డేట్ మీ దృష్టికి వస్తుంది. ఇది వెంటనే పెద్ద లాభం కాకపోయినా భవిష్యత్తులో ఫైనాన్షియల్ రిలీఫ్కు దారితీసే అవకాశం ఉంది. అలాగే నిలిచిపోయిన లావాదేవీలు ముందుకు కదులుతాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పేమెంట్స్, రీఫండ్స్ లేదా సెటిల్మెంట్స్ గురించి ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది. పత్రాలు లేదా వివరాలు అవసరమైతే ఆలస్యం చేయకుండా పూర్తి చేయండి. ఇన్వెస్ట్మెంట్ విషయంలో తెలివైన అడుగులు వేస్తారు. కొత్త ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ మీ ముందుకు రావచ్చు. ఆకర్షణీయమైనటువంటి రిటర్న్స్ కంటే రిస్క్ మేనేజ్మెంట్ మరియు లాంగ్ టర్మ్ బెనిఫిట్ను ముందుగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. అలాగే సేవింగ్స్ పెంచే ఆలోచనలు చేస్తారు. ఇప్పటి వరకు డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు అవుతున్నట్లయితే ఈ రోజు నుంచి ఒక డిసిప్లిన్ సేవింగ్స్ ప్లాన్ మొదలు పెట్టాలనే నిర్ణయాలు తీసుకుంటారు. ఫైనాన్షియల్ ప్రెషర్ను తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయి. లోన్ లేదా ఈఎంఐ ఉన్నవారు ఒక ఖర్చును తగ్గించడం, రీపేమెంట్స్ను సర్దుబాటు చేయడం లేదా ఇన్కమ్ సోర్స్ పెంచడం ద్వారా ఒత్తిడిని కొంతమేర మీరు తగ్గించుకోగలిగే ప్రయత్నం అనేది చేస్తారు. మరి జాబ్ అండ్ బిజినెస్ రిలేటెడ్గా చూసుకుంటే ఉద్యోగం మరియు వ్యాపారం చేస్తున్న వారికి మీ పని కనిపిస్తుందని చెప్పొచ్చు. ఉద్యోగంలో మీరు నిశ్శబ్దంగా చేసిన ఒక పని సీనియర్స్ లేదా డెసిషన్ మేకర్స్ దృష్టికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రికగ్నైజేషన్ రావడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కొత్త రెస్పాన్సిబిలిటీ కూడా మంచి అవకాశమే. కొత్త పని అప్పగించినప్పుడు దాన్ని అదనపు బర్డెన్గా భావించకండి. దానిని సరిగ్గా హ్యాండిల్ చేస్తే కనుక మీకు కెరీర్ అడ్వాన్స్మెంట్కు ఉపయోగపడే సూచనలు కనిపిస్తున్నాయి. మరి జాబ్ సీకర్స్కి మంచి లీడ్స్ ఉన్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక రిఫరల్, ఇంటర్వ్యూ అప్డేట్ లేదా వేకెన్సీ ఇన్ఫర్మేషన్ అందే అవకాశం ఉంది. మీ రెజ్యూమ్ మరియు ప్రొఫెషనల్ ప్రొఫైల్ సిద్ధంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. బిజినెస్లో కస్టమర్ రెస్పాన్స్ అనేది ముఖ్యంగా ఉంటుంది. వ్యాపారస్తులు తమకు నచ్చిన విధంగా కాకుండా కస్టమర్ అవసరాన్ని బట్టి స్ట్రాటజీని కనుక మార్చుకుంటే మంచి రెస్పాన్స్ పొందుతారు. ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ లేదా ఆన్లైన్ ప్రమోషన్ పైన దృష్టి పెట్టవచ్చు. తొందరపాటు అవసరం లేదండి. కొత్త బిజినెస్ పార్ట్నర్షిప్ లేదా పెద్ద ఆర్డర్ విషయంలో మంచి అవకాశాలు కనిపించిన పేమెంట్ టర్మ్స్ మరియు రెస్పాన్సిబిలిటీ స్పష్టంగా తెలుసుకున్న తర్వాతే మీరు ముందుకు వెళ్లాల్సిందిగా సూచన. మరి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉన్నాయనేది కనుక మనం పరిశీలించుకుంటే శరీరానికి సరైన రొటీన్ అనేది అవసరం పడుతుంది. రోజువారీ పనుల్లో షెడ్యూల్ గందరగోళం కాకుండా మీల్ టైమింగ్స్ మరియు రెస్ట్కు ఈ రాశి వారు ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. ఒకేసారి అనేక విషయాల గురించి ఆలోచించటం వలన మెంటల్ ఫ్యాటిగ్ రావచ్చు. ముఖ్యమైన పనులకు ప్రియారిటీ అనేది పెట్టి ఒక్కొక్కటిగా పూర్తి చేసుకోండి. ఫుడ్ డిసిప్లిన్, అదనంగా స్పైసీ లేదా ఆయిలీ ఫుడ్ తీసుకోవడం తగ్గించి తేలికైన బ్యాలెన్స్డ్ డైట్ పైన దృష్టి పెట్టడం మంచిది. అలాగే ఫిజికల్ యాక్టివిటీస్ చూసుకుంటే మీ ఆరోగ్య పరిస్థితికి తగినంతగా రెగ్యులర్ వాకింగ్ లేదా సాధారణ
ఫిజికల్ యాక్టివిటీను రొటీన్‌గా ఉంచటం మీకు ఉపయోగకరంగా ఉంటుంది. పాత సమస్యల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికే ఏదైనా హెల్త్ ఇష్యూస్‌కి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారు ఫాలో అప్ లేదా ప్రిస్క్రైబ్డ్ కేర్‌ను నిర్లక్ష్యం అనేది చేయకండి. ఆరోగ్య నిర్ణయాలకు వైద్యుల సలహానే ప్రాధాన్యం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. మరి ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు చూసుకుంటే మాటలతో సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు. రిలేషన్‌షిప్‌తో ఉన్నటువంటి అపార్థాలు ఉంటే దాన్ని ఎక్కువగా కాలం లాగకుండా ప్రశాంతంగా మాట్లాడితే పరిస్థితి మెరుగవుతుంది. సింగిల్స్‌కి పరిచయాలు ఏర్పడతాయి. సింగిల్స్‌గా ఉన్న తులారాశి వారికి ఫ్రెండ్స్ లేదా ప్రొఫెషనల్ సర్కిల్ ద్వారా కొత్త పరిచయం ఏర్పడుతుంది. ముందుగా ఫ్రెండ్‌షిప్‌ను బలపరచటం అనేది చాలా మంచిదని సూచన. మరి కుటుంబపరమైనటువంటి అంశాలు ఈ రాశి వారికి చూసుకుంటే మీకోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త కుటుంబంలో ఒక సభ్యుడికి సంబంధించిన విషయం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా చాలా రోజులుగా వేచి చూస్తున్నటువంటి ఒక విషయంలో మీకు అప్డేట్ అనేది వచ్చే సూచనలు ఉన్నాయి. ఇంటి విషయంలో నిర్ణయాలు తీసుకుంటారు. ఇల్లు, కుటుంబ బాధ్యత లేదా ఫ్యూచర్ ప్లానింగ్‌కు సంబంధించిన ఒక నిర్ణయం మీ పాత్ర కీలకంగా మారుతుంది. అందరి అవసరాలను మీరు పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా సూచన. ఇక విద్యార్థులకి గనక మనం చూసుకుంటే చదువులో మొమెంటం వస్తుందని చెప్పొచ్చు. ఇటీవల చదువులో బ్రేక్ వచ్చినా మళ్ళీ రిథంలోకి రావడానికి మంచి అవకాశం అనేది కనిపిస్తుంది. చిన్న టార్గెట్లుగా విభజించుకొని చదువుకునే ప్రయత్నం చేయండి. ఫ్యూచర్ కెరీర్ పైన క్లారిటీ వస్తుంది. హైయర్ స్టడీస్ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి కన్ఫ్యూజన్ ఉన్నవారు ఒక ఆప్షన్‌ను షార్ట్ లిస్ట్ చేసుకునే అవకాశం ఉంది. నిర్ణయానికి ముందు కోర్స్, ఫీజ్, కెరియర్ స్కోప్ వంటి అంశాలను పరిశీలించుకోవాల్సిందిగా సూచన. మరి ఈ రాశి మహిళలకు ఏ విధంగా ఉంటుందనేది చూసుకుంటే మీ ప్రతిభకు గుర్తింపు ఉంటుంది. ఇంటి బాధ్యతలతో పాటుగా పని లేదా స్కిల్‌లో ప్రతిభ చూపుతున్న మహిళలకు అప్రిసియేషన్ లేదా కొత్త రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. సేవింగ్స్ పైన దృష్టి పెట్టండి. పర్సనల్ సేవింగ్స్, ఇన్సూరెన్స్ లేదా ఫ్యూచర్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ గురించి ప్రాక్టికల్ ప్లానింగ్ ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పొచ్చు. చిన్న మొత్తంతో అయినా కూడా కన్సిస్టెన్సీ అనేది ఈ రాశి వారికి చాలా ముఖ్యంగా ఉంటుంది. మరి రెమెడీస్ చూసుకుంటే పరిహారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ చేసుకోవాలి. శనివారం భక్తితో ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని మీరు జపించుకోవటం చాలా మంచిది. శ్రీ లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోవాలి. సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థించండి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా ఈ రాశి వారు చూసుకోవాలి. అలాగే సేవ మరియు దానం మీ సామర్థ్యానికి తగ్గట్టుగా చూసుకోవాలి. అవసరంలో ఉన్న వారికి ఆహారం లేదా అవసరమైన వస్తువులు అందించండి. శనివారం సేవ చేయటం భక్తితో ఎలాంటి ఆర్భాటం లేకుండా చేయటం అనేది ముఖ్యం. అలాగే ఇది మరి తులారాశి వారికి కనుక మనం చూసుకుంటే ఈ యొక్క ఆగస్టు 29 శనివారం నాడు ఒక మంచి మార్పుకు ముందు వచ్చేటటువంటి ముఖ్యమైన రోజుగా మనకు కనిపిస్తోంది. ఆర్థిక విషయాలలో ఒక అప్డేట్ ఉంటుంది. ఉద్యోగంలో రికగ్నైజేషన్, వ్యాపారంలో కొత్త అవకాశం, కుటుంబంలో సంతోషకరమైన సమాచారాలు ఇవన్నీ మీకు ముందుకు వెళ్ళే కాన్ఫిడెన్స్‌ను ఇవ్వచ్చు. అయితే ఈరోజు మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని అంగీకరించటం కంటే ఏది నిజంగా మీ భవిష్యత్తుకు సరిగ్గా ఉపయోగపడుతుందో గుర్తించటం అనేది చాలా ముఖ్యం. శ్రీ లక్ష్మీదేవి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో తులారాశి వారికి ధనలాభాలు, కెరియర్ గ్రోత్, బిజినెస్ సక్సెస్, కుటుంబ సంతోషం మరియు మంచి ఆరోగ్యం అనేది కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. తులారాశి వారందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి డైలీ హారోస్కోప్ మరియు తెలుగు ఆస్ట్రాలజీ, ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్, కెరియర్ గ్రోత్, బిజినెస్ అండ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొడక్షన్స్ కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓం నమో వెంకటేశాయ. శుభం భూయాత్.